కొత్తగా నేను నీకు చెప్పేదేమీ లేదు. బావగారు, వదిన, మాధవ్, ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ ఏంటో, నీ వల్ల వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో వివరంగా చెప్పారు. ఇప్పటికైనా నువ్వు కుటుంబం కోసం నిలబడతావో, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటావో అనేది వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు. నీ మనసులో ఏముందనేది చెప్తే బావగారు వాళ్ళు ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. చెల్లెలంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతోటే ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టకూడదు అని ఆలోచించారు. ఏ విషయంలో కూడా నిన్ను గట్టిగా నిలదీసి మాట్లాడిందే లేదు. ఇంటి పరువు పోయినప్పుడు కూడా అయ్యో ఇలా జరిగిందే అని బాధపడ్డారే కానీ నీ వల్ల ఇలా జరిగింది అని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు.